ఎగ్జిట్ పోల్స్ వెస్ట్ బెంగాల్, అలాగే కేరళ అండ్ తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం ఏమైనా అనూహ్యమైన ఫలితాలు వస్తాయంటే ఫలితాలు వస్తాయని కొందరు 2-3 సంస్థలు. ఒక సంస్థ అయితే మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి టీవీకే 100 సీట్లు అక్కడ గెలుచుకొని ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది. కింగ్ మేకర్ కాదు, కింగే విజయ్ అని చెప్పేసి చెబుతోంది. కొన్ని సంస్థలేమో 140 నుంచి 150 సెగ్మెంట్లో బీజేపీ వెస్ట్ బెంగాల్లో విజయం సాధించి మమతా బెనర్జీని రైలెక్కించి మరీ ఢిల్లీ పంపించేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఇందులో బయటికి రివీల్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఇస్తున్నవి మాత్రం వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి. వీటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ కొచెట్ల గారు, నమస్తే. నమస్కారం. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ డే, దిస్ ఈవినింగ్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. సరే, అక్కడ పోల్ సెకండ్ ఫేజ్ అయిపోగానే వెంబడే రిలీజ్ చేశారు. మీరు వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి మాట్లాడదామండి. ఎలా చూస్తున్నారు? ఒక 3-4 సంస్థల సర్వేలు, వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దీంట్లో వెస్ట్ బెంగాల్ నేనైతే సర్ప్రైజ్ కావట్లేదు. నేను ఓటింగ్ పర్సంటేజ్ చూడట్లేదు, నేను నంబర్స్ కూడా చూడట్లేదు. నేను చూస్తుందంటే 294 స్థానాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లో లాస్ట్ టైం మార్జిన్ ఆఫ్ విక్టరీ ఎంత ఉండే, 2021లో మార్జిన్ ఆఫ్ విక్టరీ ఎంత ఉండే, ఎవరు గెలిచారు? నా దగ్గర మొత్తం 294 స్థానాలు ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అక్కడ పడే ఓట్లు ఎంత ఓట్లు పడ్డాయి అక్కడ, యాక్చువల్ ఓట్స్, అది రేపు పొద్దున్నే తెలుస్తుంది మనకి, ఇవాళ తెలియదు. అది తీసుకుంటే మీకు తెలిసిపోతుంది లాస్ట్ టైం కన్నా తక్కువ పడ్డదా ఎక్కువ పడ్డదా. ఇప్పుడు మన 92% అని కొట్టుకుంటున్నాం, డబ్బా కొట్టుకుంటున్నాం చూడండి. ఈ 92% లాస్ట్ టైం 82% ఉండే, అదే 82% ఈసారి 92 అయింది. ఏం మార్పు ఏం రాలేదు పెద్ద. ఫస్ట్ ఫేజ్లో 20 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డది. మీరు 20 లక్షలు మీరు 294 స్థానాలు డివైడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? హార్డ్లీ ఎనీథింగ్. ఓకే, అప్పుడు మీరు ఏమంటున్నారు, ఎన్ని ఓట్లు పడ్డది ఎక్స్ట్రా అని? ఈ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఉంది చూడండి, అది పోయింది ఎక్కడో. అది తీసేసిన ఓటు నుంచి ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం, మన కాన్స్టిట్యున్సీ దమ్దమ్ తీసుకుందాం. దమ్దమ్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి లాస్ట్, ఎవరు గెలిచారు? మార్జిన్ ఆఫ్ విక్టరీ 15,000 ఓట్లు ఉంటే అక్కడ 34,000 మందిని తీసేశారు. ఎందుకంటే యావరేజ్గా మీరు చూస్తే 97 లక్షల్లో మీరు డివైడ్ చేస్తే 294లో ఒక క్లోజ్ టు 30,000 ఓట్లు వస్తుంది ప్రతి కాన్స్టిట్యున్సీకి. అటు ఇటు కొద్దిగా కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు. కానీ ద యావరేజ్ ఎలక్షన్ కమిషన్ ఆ డేటా బెంగాలీలో పెట్టారు, నేను అది డెసిఫర్ చేయలేకపోతున్నాను. సో అట్లా తీసుకున్నప్పుడు మనం గెలిచిన లాస్ట్ టైం మనిషి 15,000 ఓట్లతో గెలిచారు. ఓకే, ఈసారి 92% పడ్డా కానీ ఆయనకి 5,000 ఓట్లే ఎక్కువ పడ్డది ఆ కాన్స్టిట్యున్సీలో. కానీ తీసేసిందేమో 25,000 ఓట్లు. అప్పుడు ఆయన ఎట్లా గెలుస్తారండి? ఇది ఫస్ట్ ఎలక్షన్ చెప్తున్నాను, వేర్ ఏ స్టేట్ అయినా కానీ, ఈవెన్ తమిళనాడు ఫర్ దట్ మ్యాటర్, 1,00,00,000 మందిని తీసేశారు అక్కడ. 1,00,00,000 మందిని తీసేసిన మీరు ఎట్లా అంటారు ఈ ఎలక్షన్ అంతా ఎగ్జిట్ పోల్ కరెక్ట్ ఉంటుందని? బికాజ్ నంబర్ తప్పుపోతుంది. సో మనం 4వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ మీకు కూడా గుర్తుంటుంది, మమతా బెనర్జీ ఓడిపోతారని చెప్పి ఎగ్జిట్ పోల్ చేశారు. మమతా బెనర్జీ గెలవడం ఒకటే కాదు, 215 సీట్లు తీసుకెళ్ళిపోయినారు. ఓకే, సో ఎగ్జిట్ పోల్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్, దానికి మనం వెయిట్ చేయాల్సింది. కానీ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఒకటే, రేపు పొద్దున్న నుంచి బహుశా నేను ఈ పని మీద దిగేస్తాను. నేను ఎన్ని ఓట్లు పడ్డాయి పర్ కాన్స్టిట్యున్సీ, ఎంత పడ్డది, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు మనకు. యూజువల్లీ రేపు సాయంత్రం దాకా కావచ్చు, ఫైనల్ పోస్టల్ బ్యాలెట్ కూడా కలుపుకుంటే. ఇది నంబర్లు వస్తే మనకు. కానీ కొన్ని స్టేట్స్ ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. 2 స్టేట్లు స్పెసిఫిక్లీ, ఒకటి అస్సాం, రెండోది కేరళ. ఇక్కడ డౌట్ లేదు, ఓన్లీ సీట్ల మీద డౌట్, ఎవరు గెలుస్తారనేది డౌట్ లేదు అక్కడ. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తమిళనాడులో నేను ఇప్పుడు కూడా డిఎంకేకి ఎడ్జ్ ఇస్తున్నాను. దానికి కారణం ఉన్నాయి. అది మై ఇండియా యాక్సెస్ పోల్ వాళ్ళది ఒకటి, విజయ్కి 100 సీట్లు 110 సీట్లు ఇచ్చారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. ఓకే, ఎప్పుడు రాదు అది. విజయ్ 16% తీసుకెళ్తే కూడా ఆయన గెలవలేడు ఓట్లన్నీ, సీట్లు గెలవాలి. మీకు గెలవాలంటే మీకు 33% కన్నా ఎక్కువ ఉండాలి. ట్రైపార్టీ కాంటెస్ట్లో 3 పోటీ చేసిన కాంటెస్ట్లో మీకు ఉండాలంటే మీకు నంబర్ అంత ఉండాలన్నమాట, 33. అది రాలేదు. ఇంకా ఫైనల్ ఫిగర్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా చూపించట్లేదు. సో మీరు వెస్ట్ బెంగాల్ చూస్తే, నాకు వెస్ట్ బెంగాల్ ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది అంటే మమతా బెనర్జీకి ఎడ్జ్ ఉంది. కానీ మీరు ఆ నంబర్లు తీసేస్తే దెన్ ద యాక్చువల్ నంబర్ విల్ కమ్ అవుట్. సార్, నాకు ఇక్కడ ఒక డౌట్, 27 lakhs votes హోల్డ్లో పెట్టారు. దే ఆర్ బీన్ బిఫోర్ ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. అది రివ్యూ, అది అపెలేట్ రివ్యూ. ఫస్ట్ వాళ్ళు ఓట్ చేశారు లేదు, ఫస్ట్ ఎలక్షన్ ఓట్ వేశారు. ఫస్ట్ ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు సబ్మిట్ చేశారు.
ఆ డాక్యుమెంట్ బిఎల్ఓ లెవెల్లో రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది 1 కోటి మంది దాకా ఉన్నారు. ఆ 1 కోటి మంది ఏం చేశారంటే తర్వాత వీళ్ళని అపీల్ చేయమన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేశారు, ఏ స్టేట్లో చేయలేదు వాళ్ళు, వెస్ట్ బెంగాల్లో ఒకటే చేశారు. వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు చీఫ్ జస్టిస్, దెర్ ఇస్ అ బ్రేక్ డౌన్ ఆఫ్ ట్రస్ట్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్. ఏం చేశారంటే వీళ్ళు బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, అస్సాం, ఒడిశా అక్కడి నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్స్ని తీసుకొచ్చారు. అంటే మున్సిపల్ కోర్ట్ నుంచి, మన లోవర్ లెవెల్ కోర్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 20 నుంచి 30 వేల మందిని తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీగా డివైడ్ చేసుకొని వీళ్ళని కల్కట్టా హైకోర్టు సూపర్విజన్లో, చీఫ్ జస్టిస్ సూపర్విజన్లో వీళ్ళు ఆ అపీల్స్ అనలైజ్ చేశారు. ఓకే, అంటే 1,00,000 మందిని తీసేస్తే 1,00,000 మంది అపీల్ చేయలేదు, చేసింది ఒక 50-40 లక్షల మంది. ఆ 40 లక్షల మంది రివ్యూ చేసి రిజెక్ట్ చేసేసారు 20 లక్షల మందిని. ఓకే, మొత్తం రిజెక్ట్ చేసేసారు, ఓన్లీ 1,00,000 మందిని తీసి బయట పెట్టారు ఓకే అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ 25 లక్షలు మీరు చెప్పిన 27 lakhs ఇస్ దాట్ ఫర్ ద సెకండ్ ఫేజ్. ఆ ఫేజ్లో వాళ్ళు ఓటు వేస్తారా లేదా అనేది లేదు, చాలా క్లియర్గా చెప్పారు. మీకు మీ పేరు రోల్స్లో ఉంటేనే మీరు ఓటు ఇవ్వచ్చు, లేకుంటే ఛాన్సే లేదు. మీరు వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏం లేదు, వాళ్ళు ఓటు వేయలేరు. తర్వాత ఇప్పుడు అపెలేట్ ట్రిబ్యునల్ పోతుంది, అపెలేట్ ట్రిబ్యునల్ ఇంకా టైం తీసుకుంటారు. బహుశా నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్కి వాళ్ళు ఓటు వేయచ్చు. 2029లో రాబోయే లోక్సభ ఎలక్షన్లో వాళ్ళు ఓటు వేయచ్చు. ఇది చాలా క్లియర్. వెస్ట్ బెంగాల్ ఒకటే జరిగింది, తమిళనాడులో అపెలేట్ లేదు, తమిళనాడులో రివ్యూ జరగలేదు, కేరళలో జరగలేదు. కేరళలో 18,000 ఓట్లు పోయినాయి, అక్కడ చాలా తక్కువ అన్నిటికంటే. అస్సాంలో చూడండి, అస్సాంలో ఎస్ఆర్ జరిగింది, దానికోసం ఎస్ఐఆర్ జరగలేదు, అక్కడ స్పెషల్ రివిజన్ ఎన్ఆర్సీ అక్కడ జరిగింది ఆల్రెడీ. అస్సాంలో కూడా చాలా తక్కువ ఉండే, ఎందుకంటే అస్సాంలో ఆల్రెడీ తీసేశారు ఎన్ఆర్సీలో చాలా మందిని. సో మీకు ఓటింగ్ రైట్స్ లేదు అప్పుడు. ఓన్లీ వెస్ట్ బెంగాల్లో బ్రేక్ డౌన్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళు నడుమిట్లో ఉన్న ప్రాబ్లం, వీళ్ళిద్దరు ట్రస్ట్ లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పే మాట వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టారు. ఎన్ని పెటిషన్ అండి, మొన్నదాకా నిన్న కూడా ఎలక్షన్ కమిషన్ ముందు, సుప్రీంకోర్టు ముందు కేసు వచ్చింది. నిన్న 200 ఎంతో మందిని అలౌ చేశారు, అపిలేట్ అన్నారు, ఓకే దే కెన్ ఓట్ అన్నారు. కానీ మ్యాక్సిమం వాళ్ళకి ఇవ్వట్లేదు, ఛాన్సే ఇవ్వట్లేదు. సో దానికోసం మన వెస్ట్ బెంగాల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ డైసీ సిచ్యువేషన్. తమిళనాడు విల్ బి ద సెకండ్ వన్. కేరళ, అస్సాం ప్రాబ్లం లేదు, అందుకని నంబర్ ఆఫ్ డిలీషన్స్ చాలా తక్కువ. సచ్ ఈస్ ద కేస్ సార్ ఇన్ వెస్ట్ బెంగాల్. నా డౌట్ ఏంటంటే ఆ 25 లక్షలు తీసి పక్కన పెట్టేద్దాం. అప్పుడు ఈ 25 లక్షలు కాదు సార్, 27 96 లక్షల మంది. అది ఎలాగో దాంట్లో మళ్ళీ 25 లక్షలు హోల్డ్ లో ఉన్నది. అది లేదు, దే ఆర్ నాట్ ఓటింగ్ దిస్ ఎలక్షన్, ఫినిష్డ్. సో అయిపోయింది చాప్టర్. 67 ఎంత ఉంటుంది, 67-68 lakhs ఎవరికి ఓట్లు లేని వాళ్ళు. మోర్ దన్ దాట్, ఇట్ ఇస్ అరౌండ్ 90 lakhs, 80 lakhs దాకా వస్తుంది. సో ఓకే, 80 lakhs. ఈ 20 లక్షల మేర మనకి మెజారిటీ కానీ తగ్గే అవకాశం అక్కడ కనిపిస్తుంది కదా. ఎవరైనా ఒకవేళ ఇంతకుముందు 5,000 మెజారిటీ వచ్చిన వాళ్ళకు 3,000 రావచ్చు. తగ్గినప్పుడు డిలీషన్ ఎంత అయింది చూడాలి అక్కడ. అది చేయాలంటే మనకి వీ నీడ్ టు గెట్ ఎగ్జాక్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత డిలీట్ అయ్యాడు అది చూడాలన్నమాట. అది మనకు చాలా క్రూషియల్గా ఉంటుంది వాసుదేవన్ గారు, ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో చాలా తక్కువ ఉంటుంది, కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటుంది. అక్కడ మీకు చూస్తే మీరు ముస్లిం మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు అక్కడ మెజారిటీ ఓట్స్ మమతా బెనర్జీకి వెళ్ళింది. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఓట్లతో గెలిచారనుకోండి, మీరు 20,000 మందిని తీసేస్తే కూడా వాళ్ళు స్టిల్ గెలుస్తారు. వాళ్ళు లాస్ట్ టైం భద్రలోకి వాళ్ళు అంటే 126 స్థానాలు భద్రలోకి అండ్ ముస్లిం ఓటర్స్ ఉన్న కల్కట్టా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, హుగ్లీ అన్ని కలిపి నార్త్ పర్గనా, సౌత్ పర్గనా మొత్తం తీసుకుంటే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ అక్కడ 126 స్థానాల్లో మెజారిటీ వాళ్ళకే వచ్చింది. ఓకే, సో మనకి ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ ఫైనల్ ఫిగర్స్ కూడా నేను చూస్తున్నా, 90 లక్షల మందిని తీసేశారు. ఓకే, సో ఈ 76 అనేది రిమూవ్ 2026 రూల్స్ తీసేశారు. కానీ టోటల్గా 90 lakhs ముందు 90 lakhs ఉండే 76 lakhs ఇప్పుడు ఓట్ చేయలేదు మొత్తం అనమాట. ఇది చాలా మటుకు మనం చూడాల్సింది, ఎంత జరుగుతుంది, ఫైనల్ నెంబర్ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్లీ వీ హ్యావ్ టు సీ. డేటా ప్రకారం నేను చెప్తున్నాను, ఇవాళ కూడా ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేదాకా మనం దీన్ని ఫైనల్ చెప్పలేము. ఫేజ్ 2 మీద ఏంటి సార్? అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎగ్జిట్ పోల్స్, ఫేజ్ 2 మీరు మార్నింగ్ నుంచి చూస్తుంటారు కదా, ఎలా అనిపించింది? ఫేజ్ 2 సేమ్ థింగ్. ఐ థింక్ ఫేజ్ 1 లాగానే ఉంది. ఫేజ్ 2 91%. ఐ థింక్ ఫైనల్ పోస్టల్ బ్యాలెట్తో సహా ఇవాళ రాత్రి తెలిసిపోతుంది ఎంత ఉంది, నెంబర్లు ఎంత ఉంది అనేది. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా డిసైడ్ చేయాల్సింది వేర్ అండ్ హౌ అనేది ఒకటి వస్తుంది. సూపర్ కాప్ వెళ్ళాడు కదా అజయ్ పాల్ శర్మ, ఏమైనా ఇంపాక్ట్? అది ఏంటంటే ఇంపాక్ట్, ఇది వాసుదేవన్ గారు ఒక విజిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది గ్రౌండ్ మీద. వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ అనేది సిపిఎం టైం నుంచి ఉంది, మమతా బెనర్జీ ఒక్కరే తప్పవట్లేదు. సిపిఎం టైం నుంచి అక్కడ చాలా మటుకు గొడవ నడుస్తుంది, చంపేస్తారు మనుషుల్ని. అది ఏదో కుక్కలు నమ్ముతున్నాడు చంపేస్తారు వీళ్ళు, మేకలు నమ్ముతున్నాడు చంపేస్తారు వీళ్ళు.
మీరు లాస్ట్ ఎలక్షన్ చూసుంటారు, బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఈసారి కరెక్ట్ చేశారు. సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎలక్షన్ కాగానే విత్డ్రా చేయడం కాదు, ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళని ఉంచుకోవాలి అక్కడ, అట్లీస్ట్ ఒక 60 రోజుల దాకా ఉంచుకోవాలి. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈవెన్ మమతా బెనర్జీ గెలిస్తే కూడా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, లాస్ట్ టైం నార్త్ బెంగాల్ దాంట్లో కూచ్బిహార్, అలీపుర్ద్వార్, జల్పైగుడి, కలింపాంగ్, డార్జిలింగ్, ఉత్తర్ దినాపూర్ అండ్ దక్షిణ దినాపూర్ అండ్ మాల్డా ఇస్ అ ముస్లిం కన్సాలిడేటెడ్ ఏరియా. దీంట్లో మీరు ఉత్తర్ దినాపూర్ చూస్తే కూడా చాలా మటుకు ముస్లిం మెజారిటీ ఏరియా ఉంది. కూచ్బిహార్లో 9 స్థానాల్లో 2 స్థానాలు టీఎంసీ గెలిచారు, 6 స్థానాలు బీజేపీ గెలిచారు, విచ్ ఇస్ అ బిగ్ విన్. 7 seats యాక్చువల్లీ బీజేపీ 7 సీట్లు గెలిచారు. అలీపుర్ద్వార్లో టీఎంసీ వాళ్ళు 0 seats, బీజేపీ 5 సీట్లు గెలిచారు. అన్ని 5 తీసుకొని ఇదంతా నార్త్ బెంగాల్. ఇది మీరు బార్డరింగ్ సిక్కిం అండ్ భూటాన్ అండ్ చైనా, అటువైపు అస్సాం వైపు వెళ్తుంది అనమాట. ఇది ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ దాని తర్వాత జల్పైగుడి తీసుకున్నాం, అగైన్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. 3 సీట్లు వీళ్ళు గెలిస్తే 4 సీట్లు బీజేపీ గెలిచారు. కానీ కలింపాంగ్కి వచ్చినప్పుడు వాళ్ళు గెలిచారు టీఎంసీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఉత్తర్ దీనాపూర్లో విచ్ ఇస్ అ ముస్లిం మెజారిటీ ఏరియా, 7 స్థానాలు టీఎంసీ గెలిచారు, బీజేపీకి 2 స్థానాలే వచ్చాయి. ఓకే, దక్షిణ దీనాపూర్ 6 స్థానాలు, 6లో 3 డివైడ్ చేసుకున్నారు. కానీ మాల్డా విచ్ ఇస్ అ ముస్లిం, ముందు మన గనీకాంత్ చౌదరి గారు పోటీ చేసే మాల్డా యూనియన్ రైల్వే మినిస్టర్ ఉండే ఆయన. మాల్డా ఇస్ అ ముస్లిం మెజారిటీ, కొన్ని సీట్లు 40, కొన్ని సీట్లు 50% కూడా ఉన్నాయి, మెజారిటీ ఉన్నాయి. అక్కడ లాస్ట్ టైం టీఎంసీ 8 స్థానాలు గెలిచారు, బీజేపీ 4 గెలిచారు అక్కడ. సో మీరు మొత్తం నార్త్ బెంగాల్ తీసుకుంటే 24 స్థానాల్లో టీఎంసీ గెలిస్తే 39 బీజేపీ గెలిచారు. దిస్ ఇస్ బీజేపీ స్ట్రాంగ్. ఇక్కడ నంబర్లు ఇంప్రూవ్ చేసుకోవాలంటే, కానీ డిలీషన్లో ఇక్కడే తక్కువ డిలీట్ అయినాయి. అది కూడా మనం చూడాల్సి ఎక్కడ. దాని కమ్ టు సౌత్ బెంగాల్లో కూడా వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్. సౌత్ బెంగాల్ ఇది వీళ్ళ ముర్షిదాబాద్, నడియా, నార్త్ 24 పర్గనాస్, సౌత్ 24 పర్గనాస్ మొత్తం తీసుకోండి, కోల్కతా, హౌరా, హుగ్లీ, ఓకే, పూర్వ మిద్నాపూర్, పశ్చిమ మిద్నాపూర్ అండ్ ఆఫ్ కోర్స్ ఝర్గాం. ఇవన్నీ తీసుకుంటే లాస్ట్ టైం 183, ఇదే క్రూషియల్ వాసుదేవన్ గారు, మన ప్రేక్షకులు కూడా అర్థం చేయాలి, క్రూషియల్గా 183 సీట్లు ఉన్నాయి ఈ ఏరియాలో. 183లో 163 టీఎంసీ గెలిచారు. దీస్ ఆర్ ముస్లిం మెజారిటీ సీట్స్ సౌత్ బెంగాల్ అండ్ ఎస్సీ భద్రలో కమ్యూనిటీ, ఇంక్లూడింగ్ కోల్కతా. మనం యూజువలీ చూస్తాం బీజేపీ అర్బన్ ఫినామినన్ అని చెప్తాం ఇప్పుడు మనం, కానీ అర్బన్ లో కూడా ఎక్కడ బీజేపీ ఎక్సెల్ లేదు. కల్కటా చూడండి, కల్కటా 0 బీజేపీ. కల్కటాలో కూడా వాళ్ళకి ఎంత వచ్చింది, 11 వస్తే బీజేపీ 0. ఆలోచించండి. హౌరా విచ్ ఇస్ అగైన్ అర్బన్ కాన్స్టిట్యున్సీ 16 వస్తే బీజేపీ 0. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎక్సెప్ట్ నడియా 8 సీట్లు టీఎంసీకి వస్తే బీజేపీకి 9 వచ్చింది. మిగతా అన్ని స్థానాల్లో ముర్షిదాబాద్ చూడండి వాసుదేవన్ గారు, విచ్ ఇస్ అ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్, 22 స్థానాల్లో 20 స్థానాలు టీఎంసీ గెలిచారు. కన్సాలిడేటెడ్ ఓటింగ్ జరిగిందన్నమాట. ఇట్లా చూసుకుంటూ వెళ్తే మీరు దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్. ఎందుకంటే మిగతా మీరు ఈ సౌత్ బెంగాల్లో ఎవరు గెలుస్తారు వాళ్ళే బెంగాల్ పరిపాలిస్తారు అన్నమాట. రైట్, చాలా ఇంట్రెస్టింగ్. మనకు కాసేపట్లో మూర్తి గారు కూడా ఆత్మసాక్షి గ్రూప్ CEO, ఆయన కూడా కనెక్ట్ అవుతారు. ఈ లోపల ఒకసారి కేరళ వెళ్దామండి. యువర్ ఓన్ స్టేట్, మీకు ఎక్కువ దాని మీద థరో అండర్స్టాండింగ్ ఉంది. కరెక్ట్. కేరళ రిజల్ట్ పక్కాగా ఉంటుందా? ఎస్, కేరళలో యూజువలీ వ్యతిరేకత, పార్టీ వ్యతిరేకత ఉంటుంది. పార్టీ ఎవరు పరిపాలించారో వాళ్ళ మీద ఉంటుంది వ్యతిరేకత. కానీ ఈసారి ఏం జరిగింది చూడండి, ఈసారి ముఖ్యమంత్రి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యమంత్రి వ్యతిరేకత అంటే సిపిఎం కన్నా సీఎం ఎక్కువ అనుకున్నాడు ఆయన. అది ప్రాబ్లం. సిపిఎంలో కార్డర్ బేస్ పార్టీ, అది బీజేపీ తర్వాత భారతదేశంలో ఇవాళ ఉన్న ఒకటే కార్డర్ బేస్ పార్టీ, అది అంటే మేజర్ పార్టీస్లో. దాంట్లో ఆయన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చేసుకున్నాడు దాన్ని. ఆయన మీద ఉన్న కరప్షన్ అలిగేషన్, అది గోల్డ్ స్మగ్లింగ్ ఉండొచ్చు, శబరిమల కేసు ఉండొచ్చు. అఫ్కోర్స్ శబరిమల ఆయన డైరెక్ట్లీ ఇన్వాల్వ్ కాదు, కానీ శబరిమల గోల్డ్ కేసు ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళ కూతురు కేసు ఒకటి. కూతురికి ఏదో ఒక కంపెనీ, కేరళలో ఉన్న రూటైల్స్ అండ్ మినరల్స్ అని చెప్పి ఆ కంపెనీ ఆమెకి ₹1 కోటి నెలకి ఇస్తుండే. తో వీళ్ళు ఎంక్వైరీ అడిగారు, వీళ్ళు ఎందుకు ₹1 కోటి ఇస్తున్నారని కంపెనీ దగ్గర ఎంక్వైరీ చేస్తే, ఆమె మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేస్తుంది కంప్యూటర్స్లో, దానికి ₹1 ఇస్తారంట నెలకి. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేశారంట. ఆలోచించండి, ఇది ఒఫీషియల్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, కంపెనీ ఇచ్చింది. బికాజ్ దే ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది స్టేట్మెంట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పినరాయి విజయన్ వ్యతిరేకత చాలా మటుకు త్రూ అవుట్ కేరళ ఉంది. కానీ
వెస్ట్ బెంగాల్ లాగా కాదు కేరళలో ఇప్పుడు కూడా ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉంది. ఇంకా కేరళలో చాలా చోట్ల ఇప్పుడు కూడా 3 జనరేషన్స్ నుంచి ఓట్ చేసే ఓటర్స్ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీకి. మీరు కన్నూరు తీసుకోవచ్చు, మీరు డౌన్ సౌత్ తీసుకోవచ్చు, కొన్ని కొల్లం లాంటి ప్లేసెస్లో, ఆలప్పుడ వైపు కొంచెం తీసుకోవచ్చు. ఈవెన్ ముస్లిం స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఏరియాస్లో కూడా సిపిఎంకి ఓట్ వేసేటోళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకంటూ ముస్లిమ్స్ ఇది వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ ముగ్గురు ఓటేస్తారు, వేసారట. ఇది వాళ్ళ మెయిన్ అడ్వాంటేజ్. కానీ ఈసారి ప్రజలకు విసుకొచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ ఈసారి ఇప్పుడు చూస్తున్న ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 15% ఓట్లు వస్తాయి, విచ్ ఇస్ అ గుడ్ నంబర్, బట్ కొంచెం తక్కువ లాస్ట్ టైం కన్నా. ఈ 15% ఓట్లోనే వాసుదేవన్ గారు ఈసారి కాంగ్రెస్కి విక్టరీ వచ్చింది అనమాట. మెయిన్గా ఈ 15% సిపిఎం వైపు నుంచి తీసుకెళ్ళింది బీజేపీకి ఈసారి ఎలక్షన్లో 15% రావడం అనేది పెద్దది, కానీ దీనికన్నా ఎక్కువ బీజేపీ వెళ్ళలేరు. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను 15% is a good number కదా. 15 because the total voters, Hindu voters in Kerala are only 43%. 43% Hindus are minorities in Kerala. Yes, Hindus are minorities in Kerala. కానీ మైనారిటీస్ పదవి వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఉద్యోగాల్లో ముస్లింకి రిజర్వేషన్ ఉంది. మీరు ఆలోచించండి, ఉద్యోగాల్లో వేరే అంబేద్కర్ గారు చెప్పారు నో అని అక్కడ కేరళలో ఇచ్చారు. ఓకే, అది ఇప్పుడు కేసు సుప్రీంకోర్టు నడుస్తుంది. అది మన ఆంధ్రాలో కూడా ఇచ్చారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు, మన జగన్ ఉన్నప్పుడు. దాని తర్వాత తమిళనాడులో ఇచ్చారు, కర్ణాటకలో కూడా ఇచ్చారు, తెలంగాణలో కూడా ఇచ్చారు. దాన్ని ఛాలెంజ్ లేదు సుప్రీంకోర్టు. బికాస్ కాన్స్టిట్యూషన్ వెరీ క్లియర్లీ సేస్ యూ కెనాట్ గివ్ రిజర్వేషన్ అపార్ట్ ఫ్రమ్ హిందూ. మిగతా వాళ్ళకి బీసీ స్టేటస్ మీరు ఇవ్వలేరు, ఎస్సీ స్టేటస్ మీరు ఇవ్వలేరు, ఎస్టీ స్టేటస్ మీరు ఇవ్వలేరు. ఓకే, ఎస్టీ అప్పుడు కూడా ఇవ్వచ్చు. బకర్వాల్స్ ఇన్ కశ్మీర్ వాళ్ళంతా ఎస్టీలో వస్తారు, ట్రైబల్స్లో వస్తారు. కానీ మనం క్రిస్టియన్ జడ్జ్మెంట్ ఒకటి వచ్చింది చూడు సుప్రీంకోర్టులో, దట్ ఏ కన్వర్టెడ్ క్రిస్టియన్ కెనాట్ బి అన్ ఎస్సీ అని చెప్పేసి. ఇదే పరిస్థితిలో ఉన్నారన్నమాట. సో ఇది మనం చూస్తే కేరళలో డెఫినెట్గా ఈసారి యూడిఎఫ్ గెలుస్తారు. కేరళలో ఎప్పుడు పినరయి విజయన్ ఫెయిల్యూర్స్ మీద యూడిఎఫ్ గెలుస్తుందా, లేకపోతే ఫెయిలియర్ అంటే ఫ్రస్ట్రేషన్ అక్కడ ప్రజలకు తీసుకొచ్చేస్తుంది. ఈయన ఒక అరెగెంట్ డిక్టేటర్ లాగా తయారయ్యాడు, ఫిడెల్ కాస్ట్రో లాగానో లేకుంటే ఒక నికోలస్ కొచెస్కో లాగానో. ఓకే, అట్లా ఒక డిక్టేటర్ లాగా తయారైపోయాడు. ఎవరిని పట్టించుకోరు. మీడియానైతే ఇట్లా చీమను కొడుతున్నాడు, కొడతాడు. గెట్అవుట్ అన్నాడు ఒకసారి మీడియా దగ్గర, పిలిపించి గెట్అవుట్ అన్నాడు. ఆ పరిస్థితిలో ఆ అరెగెన్స్ ఉంది ఆయనకి. ఆ అరెగెన్స్ కింద దింపాలంటే డెఫినెట్లీ సిపిఎం ఆయన పక్కన పెట్టాల్సి వచ్చింది ఈసారి. ఎందుకంటే కొత్తగా నేతని ఎన్నుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. పార్టీ వైఖరి మార్చుకోవాల్సి వస్తుంది, లేకుంటే వీళ్ళని కూడా మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. సిపిఎం అని ఒక పార్టీ ఒక టైంలో ఉండే అని చెప్పేసి. సిపిఐ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సిపిఐ ఉన్నా అంటే ఉన్నారు వాళ్ళు వీళ్ళ బ్రెడ్లు బిస్కెట్లు వేస్తారు, దాని మీద బతుకుతున్నారు కేరళలో. కానీ సిపిఐకి అక్కడ లేదు. ఇక్కడ కూడా తెలంగాణలో చూస్తున్నారు మీరు, అక్కడక్కడ మన ఖమ్మం టైంలో, ఆ కొత్తగూడెం ఏరియాలో వీళ్ళ చాలా పట్టుండే ఒక టైంలో. 1960s 1950s ద అపోజిషన్ పార్టీ వాస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు ఆలోచించే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడున్నారు? ఆ స్టాలిన్ ఇచ్చిన 2-3 సీట్లు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక సీటు, అట్లాగే ఎక్కడెక్కడో ఒక సీట్ గెలుచుకుంటూ వెళ్తున్నారు అంతే. ఆన్ దర్ ఓన్ వాళ్ళు గెలవలేకపోతున్నారు. ఓకే, బీహార్లో ఒక టైం సిపిఎంఎల్ యూస్ టు విన్ సీట్స్, ఇప్పుడు అక్కడ కూడా లేదు. సో ఆ పార్టీని ఇప్పుడు కేరళలో కూడా రిజెక్ట్ చేశారు. ముస్లిం లీగ్ ఎలా పర్ఫార్మ్ చేసింది యాజ్ పర్ ఎగ్జిట్? ముస్లిం లీగ్ యాజ్ పర్ దేర్ వాళ్ళ సీట్లు ఎవరు ఓటేయరు, వాళ్ళకే ఓటేస్తారు. వాళ్ళు ఇంకా ఎవరు కేర్ ముస్లిమ్స్. లెట్ us be వెరీ క్లియర్ అబౌట్. వాళ్ళ దాంట్లో ఎస్డిపిఐ అని ఒక పార్టీ వచ్చింది, మీకు గుర్తుంటుంది, పిఎఫ్ఐ పొలిటికల్ వింగ్. వాళ్ళు పెద్ద చేంజ్ తీసుకొస్తారు. లాస్ట్ టైం కూడా పుకార్ లేపారు. వాళ్ళు కర్ణాటకలో సీట్లు గెలిచారు కానీ కేరళలో గెలవలేకపోయారు. ఎండ్ ఆఫ్ ద డే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో, నార్త్ కేరళలో వాళ్ళ పట్టు ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నారు. ఒక టైంలో సిపిఎం తోటి కలిశారు వాళ్ళు. మీరు ఓవరాల్ ఇండియాలో పార్టీలు చూస్తే అన్నిటికన్నా మోడరేట్ పార్టీ వాళ్ళు. ఎక్కువ గొడవ చేయరు. వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు వాళ్ళకి ఇచ్చేసే చాలు, వాళ్ళు చూసుకొని గెలుస్తారు. రాహుల్ గాంధీ లాంటి పంపిస్తే వాడిని కూడా కలిసి పంపిస్తారు వయనాడు నుంచి. ఇప్పుడు ప్రియాంక వాద్రా వచ్చి ఓకే, ఆమెను కూడా కలిసి. ఎందుకంటే వయనాడులో ఎవరు నిలబడతారో గెలుస్తారు. ముస్లిం లీగ్ జెండా ఉండాలి అంతే, గెలుస్తారు వాళ్ళు. ఆ పరిస్థితిలో ఉన్నారు వయనాడు. సో అట్లాంటి మలప్పురం, కోഴിക്കോട്, మీరు ఈవెన్ నార్త్ కేరళ కూడా, కాసర్గోడ్ వైపు కూడా ఒక టైంలో హిందువులు మెజారిటీ ఉన్న ప్లేస్ అది. సురేంద్రన్ అక్కడి నుంచి గెలిచారు. బీజేపీ మార్చేశారు కదండి, డెమోగ్రఫీ మార్చేశారు. అంటే అక్కడ పాపులేషన్ సెటిల్ చేశారు, కూర్గులు చేసినట్లని. కొడగులు కూడా అదే చేశారు వీళ్ళు అనమాట. కంప్లీట్ గా రీసెటిల్ చేసేసారు వీళ్ళు. దాంతో పాపులేషన్ మెట్రిక్స్ మారిపోయింది. వాడు ఒక 14-15 సీట్స్ ఐ థింక్ దే విల్ విన్. అక్కడ పోదు అది, ఎక్కడ పోదు అది. జిన్నా వాళ్ళ పార్టీ ఇది, మర్చిపోకూడదు మనం. కానీ ద స్టిల్ మోడరేట్ అమంగ్ ఎస్డిపిఐ చూస్తే, మిగతా వాళ్ళు చూస్తే
ఈ ముస్లిం లీగ్ పార్టీ కుంజాలికుట్టి కానీ మిగతా దే ఆర్ వెరీ వెరీ మోడరేట్ ఫెలోస్. అండ్ అది కేరళ, తమిళనాడు సార్. తమిళనాడు మనకి తమిళనాడు చాలా మటుకు కన్ఫ్యూజింగ్ నంబర్స్ వస్తుంది. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, తమిళనాడులో డెఫినెట్గా ఈసారి డిఎంకే వస్తారు. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, తమిళనాడులో బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు వాసుదేవన్ గారు అన్నామలైని సీన్ నుంచి తీసేసింది. డెస్పరేట్ ఫర్ టైఅప్ విత్ ఏఐడిఎంకే. లాస్ట్ టైం పొత్తు పెట్టుకోలేదు, ఈసారి పెట్టుకుందాం అని చెప్పి చేసిన తప్పు. అన్నామలై బీజేపీని ఒక 10-15 సంవత్సరాల్లో ఈ వుడ్ హావ్ మేడ్ బిగ్ ప్లేయర్ ఇన్ అట్లీస్ట్ ఆపోజిషన్ పార్టీ అయిపోతుంది తమిళనాడులో. కానీ ఎందుకో బీజేపీ టాప్ లీడర్షిప్ ఆయన్ని పక్కన పెట్టేశారు. బహుశా వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఈ 15% మనకు వస్తున్న ఓట్లు చూడండి తమిళనాడులో, అది 18 దాకా తీసుకొచ్చారు అన్నామలై. దానికన్నా ఎక్కువ మనం వెళ్ళలేము, బికాజ్ దిస్ ఇస్ ద ద్రవిడియన్ స్టేట్. ఈ ద్రవిడియన్ స్టేట్లో దీనికన్నా ఎక్కువ ఓట్లు మనకి రావు. మనకు ద్రవిడియన్ పార్టీతో టైఅప్ పెట్టుకుంటేనే మన ఓట్లు పెరుగుతుంది, కానీ పెరగట్లేదు. మీరు బీజేపీ నంబర్స్ ఇప్పుడు కూడా చూడండి, ఎగ్జిట్ పోల్లో బీజేపీ నంబర్స్ పెరగట్లేదు. ఏఐడిఎంకే వాళ్ళు ఓటర్స్ ట్రాన్స్ఫర్ చేయరు ఓటు. బీజేపీ ఎక్కడ పోటీ చేసినా కానీ బీజేపీ ఎక్కడ గెలుస్తారంటే వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంది, కోయంబత్తూరు లాంటి ప్లేస్లో, కన్యాకుమారి లాంటి, అక్కడ గెలుస్తారు బీజేపీ. ఆన్ దర్ ఓన్ గెలిచారు దీనికన్నా ముందు కూడా. అన్నామలైకి టికెట్ ఇవ్వాల్సింది కోయంబత్తూరు నుంచి, ఇవ్వలేదు, ఒపోజ్ చేశారు ఏఐడిఎంకే. మేము డిపాజిట్ లేకుండా చూస్తామని చెప్పారంట. ఆలోచించండి, ఆ ఎరగన్స్ ఉంది పళనిస్వామికి. నేను చెప్తాను, ఐ విల్ బి వెరీ హ్యాపీ పళనిస్వామి లూజెస్ దిస్ టైం. ఓడిపోవాల్సిందే, ఎందుకంటే బీజేపీకి ఒక ఫ్యూచర్ ఉందంటే అన్నామలైలో ఉండే, అది బీజేపీ మెస్అప్ చేసేసారు కంప్లీట్లీ. నేను ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళ దగ్గర కూడా అడిగాను, మాట్లాడిన వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో ఎగ్జిట్ పోల్ కన్నా ముందు చేసిన సర్వేలో అదే అన్నారు, అన్నామలై ఉంటే బీజేపీకి ఒక మినిమం 35 నుంచి 30 సీట్లు ఆన్ దర్ ఓన్ వస్తుండే. సురేష్ గారు, మనతో పాటు ఆత్మసాక్షి గ్రూప్ CEO, శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ CEO మూర్తి గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే వాగ్దాన్ గారు, చెప్పండి. మూర్తి గారు, మీరు ఈ 2-3 నెలలు బాగా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు. మనతో పాటు ఇప్పుడు సురేష్ కొచెటిల్ గారు లైవ్ లో ఉన్నారు. సో ఏంటి అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో మీ దగ్గర నుంచి అడిగి తెలుసుకుంది, ఎందుకంటే మీ మెథడ్ ఆఫ్ ఈ సర్వే ఇవన్నీ కూడా, ఎందుకంటే ఫ్రమ్ టైం టు టైం మీరు అప్డేట్ ఇస్తూనే వస్తున్నారు. సరే, ఇవాళ ఎలాగో ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కూడా ఇచ్చారు. ఒకసారి సురేష్ గారు మాట్లాడతారు మీతో. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇంకా కొన్ని రోజులు మీరు రెస్ట్ తీసుకోవచ్చు, ఇన్ని రోజులు కష్టపడ్డారు ఇక్కడ తిరిగి అక్కడ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 2-3 రోజులు మంచిగా నిద్రపోవచ్చు మీరు. మళ్ళీ 4వ తారీఖు కరెక్ట్ వస్తే మీరు పార్టీ చేసుకోవచ్చు. ఒకటి సార్, నేను అడిగే మెయిన్ ప్రశ్న, ఎందుకంటే మన ప్రేక్షకులకు ఎప్పుడు ఎగ్జిట్ పోల్ అనగానే అది ఎగ్జిట్ పోలా ఎగ్జాక్ట్ పోలా అని అడుగుతారు. అదొక చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటుంది, చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ మమతా బెనర్జీ ఓడిపోతారని చెప్పారు, కానీ లాస్ట్ ఆమెకు 215 సీట్లు వచ్చినాయి. మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా క్లియర్గా, ఆమె కోర్ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది, 126 సీట్లు, అది ఎక్కడ పోదు ఆమెకి, అక్కడే తిరుగుతుంది ఆమె ఓట్ బ్యాంక్ అంతా అని చెప్పారు. మన ప్రేక్షకులకి ముందు మీరు సర్వే చేసినప్పుడు, ఒకటి ఒపీనియన్ పోల్ చేసినప్పుడు, నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు దాని మెథడాలజీ ఎట్లా ఉంటుంది, సింపుల్ లాంగ్వేజ్లో చెప్తారా సార్? సార్, మనం ఏం చేస్తామంటే శాంపిల్స్ అనేవి డైరెక్ట్ గా ఆన్ గ్రౌండ్ తీసుకుంటాం. ఎన్యూమరేటర్ వాటర్ దగ్గరికి పోయి క్వశ్చన్ తీసుకొని సర్వే చేస్తారు సార్. ఎక్కడా కూడా ఆన్లైన్ శాంపిల్స్ కానీ, టెలిఫోనిక్ కాన్వర్సేషన్ కానీ, SMS శాంపిల్స్ కానీ తీసుకోవడం జరగదు. అది 2, సర్వే చేసేటప్పుడు మనం ఆల్ సెక్షన్స్, ఏజ్ వైజ్, జెండర్ వైజ్, ఎకనామికల్ స్టేటస్ వైజ్, గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా, ఫార్మరా, లీజ్ ఫార్మరా, స్టూడెంటా, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం మెయిన్ ఏం చేస్తామంటే, మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు ప్రజలకు చేరాయి, ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంతవరకు ఉంది, గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ఎంతవరకు ఉంది, గవర్నమెంట్ మీదే కాకుండా కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేస్ మీద ఎట్లా ఉంది, 3 పెర్ఫార్మెన్స్ తీసుకుంటాం, గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్, చీఫ్ మినిస్టర్ పెర్ఫార్మెన్స్, అండ్ ఇన్కంబెంట్ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి మనం సర్వే చేస్తాం సార్. ఎక్కడ చేసినా అట్లానే చేస్తాం. ఏ సర్వే చేసినా ఎగ్జిట్ పోల్ వచ్చేటప్పుడు కంపల్సరీగా 2 to 3 ప్రీ పోల్స్ అయితే కానీ ఎగ్జిట్ పోల్ మేము చెయ్యం. ఎగ్జిట్ పోల్ కూడా ఈసారి కూడా మేము అన్ని చోట్ల చేయలేదు. ఇన్ని లక్షల బూతులు ఉన్నప్పుడు మనం ఎగ్జిట్ పోల్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మనం ఏం చేయాలంటే ప్రీ పోల్ 1 or 2 times చేసిన తర్వాత మనకి ఎక్కడైతే కాంప్లికేటెడ్ గా ఉంది, ఎక్కడైతే మనకు ప్రాబ్లం వస్తుంది, మనం ఎక్కడైతే ప్రిడిక్ట్ చేయడానికి కీన్ కంటెస్ట్ ఉంటుందన్న మన స్పెసిఫిక్ నియోజకవర్గాలు తీసుకొని అందులో కొన్ని బూతులు తీసుకుంటాం. ఆ బూతులు ఎట్లా సెలెక్ట్ చేస్తాం అంటే,
ఆ బూత్ లో ఉన్నటువంటి పాపులేషన్ మన పారామీటర్ సాటిస్ఫై చేసేటట్టుగా సోషో ఎకనామికల్ డెమోగ్రాఫికల్ థియరీ మీద మనం తీసుకొని సర్వే చేస్తాం సార్. అట్లా చేస్తాం మన సర్వే ప్రాసెస్ అది. మూర్తి గారు, మనం ఈ సర్వే చేసేటప్పుడు కూడా ఒపీనియన్ పోల్ చేసినప్పుడు 99 టీవీతో సహా మిగతా ఛానల్ కూడా మీ డేటా నేను యూజ్ చేశాను చాలా మటుకు. పర్వాలేదు. ఓకే, అది ఏంటంటే నాకు ఏం మంచి అనిపించింది అంటే, ఒకటి మీరు ఒక యువర్ ఎ బ్యాండ్ ఆఫ్ IITians మీరు అందరూ, సో ఒక క్రెడిబిలిటీ దాంట్లోనే ఉంటుంది. కమర్షియల్ ఆఫ్ కోర్స్ ఉంటుందిలే, ఎందుకంటే మీ ఖర్చులు మీకు రావాలి కదా, మీరు ఖర్చులు చేసిన డబ్బులు మీకు రావాల్సిందే. దట్ యూ విల్ వర్క్అవుట్ సమ్ వయా మీడియా ఫర్ దాట్. కానీ నేను అడిగే మెయిన్ ప్రశ్న దీంట్లో, ఇప్పుడు మీరు చూసిన మెయిన్ 4 స్టేట్స్, 2 సదర్న్ స్టేట్స్, 2 ఈస్టర్న్ స్టేట్స్, దీంట్లో మనం అస్సాం నుంచి మొదలు పెడతాం. సింపుల్ లాంగ్వేజ్ లో అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఎందుకు గెలుస్తున్నారు? నేను బీజేపీ అని చెప్పట్లేదు, హిమంత బిశ్వ శర్మ అని చెప్పారు. అక్కడ హిమంత బిశ్వ శర్మ అనేది స్ట్రాంగ్ క్యాండిడేట్, యాక్చువల్ గా ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్. అది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, కాంగ్రెస్ కి హేమంత్ బిశ్వ శర్మతో పోటీ పడే ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ లేకపోవడం, కాంగ్రెస్ లో కూడా ఇన్ఫైటింగ్ డిఫరెంట్ గ్రూప్స్ ఏర్పడడం, తర్వాత డీలిమిటేషన్ నుంచి జరిగిన తర్వాత అక్కడ కొన్ని 11-12 ముస్లిం అదే మైనారిటీ కమ్యూనిటీ సీట్స్ కోల్పోవడము, 2 డెవలప్మెంట్ యాటిట్యూడ్ లోను, లా అండ్ ఆర్డర్ లోను, CCA దీంట్లోనూ కూడా హేమంత్ బిశ్వాసం చేయడము. తర్వాత హిమంత బిశ్వ శర్మ జస్ట్ ఎలక్షన్ బిఫోర్ ఉమెన్ కి 7,000, టీ గార్డెన్ లో వర్క్ చేసే వర్కర్స్ కి 3,000, స్టూడెంట్స్ కి 2,000 చొప్పున డైరెక్ట్ గా DBT ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయగలిగాడు ఆయన. తర్వాత రెండోది ఏంటంటే, లా అండ్ ఆర్డర్ ఒకటి కొంత బాగానే ఉంది. అయితే అక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఫ్లడ్స్ వచ్చినప్పుడు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాడు అన్న ఒక వాల్యూ, ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంది. గవర్నమెంట్ మీద డిసాటిస్ఫాక్షన్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ సహజం. అయితే ఆ యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీని గద్దె దింపే స్టేజ్ లో మాత్రం లేదు. అక్కడ కాంగ్రెస్ లో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల మీకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అక్కడ కాంగ్రెస్ ఎప్పుడైతే కాంగ్రెస్ లో 5-6 లీడర్స్ ఉన్నాయి, ఇన్ఫైటింగ్ బిట్వీన్ ది కాంగ్రెస్, అదొక మేజర్ ప్రాబ్లం. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒక ప్రాబ్లం. తర్వాత అప్పర్ అస్సాము బెరక్ వ్యాలీలో ఏమేమి జరిగిందంటే, కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ కూడా బీజేపీ క్యాప్చర్ చేయగలిగింది. అదొక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది, రోడ్స్ అవి కూడా ఇప్పుడే పడుతున్నాయి అక్కడ. సో దానివల్ల ఏమైందంటే, హిందూ ఓట్లు పోలరైజ్ అవ్వడం, బీసీ కమ్యూనిటీ ఓట్లు పోలరైజ్ అవ్వడం, ముస్లిమ్స్ కి డామినేటింగ్ సీట్స్ 10-11 సీట్లు డీలిమిటేషన్ లో కోల్పోవడం వల్ల ఇట్ ఈస్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు బీజేపీ. సార్, అక్కడ AUDF బద్రుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీ, పర్ఫ్యూమ్ కంపెనీ పార్టీ, వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేశారు సార్ ఈసారి? ఎందుకంటే పోయినసారి ఆయన ఎలక్షన్ కూడా ఓడిపోయారు, MP ఎలక్షన్ ఓడిపోయారు బద్రుద్దీన్ అజ్మల్. అప్పుడు ఉన్నప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ అక్కడ AIMM కూడా దిగుతున్నారని చెప్పారు, వాళ్ళు దిగారో లేదో తెలియదు. కానీ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్, AIUDF, MIM నడిమిట్లో స్ప్లిట్ అయిందా సార్? స్ప్లిట్ అయిందండి. ఓకే ఓకే ముస్లిం ఓటింగ్. ఓకే, నెక్స్ట్ మనం వెస్ట్ బెంగాల్కి వద్దాం సార్. ఇప్పుడు అస్సాం అయితే క్లారిఫై చేశారు, మీరు చాలా బాగా క్లారిఫై చేశారు. వెస్ట్ బెంగాల్లో వద్దాం. వెస్ట్ బెంగాల్లో నేను కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్ చూసుకుంటే నేను కూడా అదే చెప్తున్నాను. కొన్ని ఎగ్జిట్ పోల్ మమతా బెనర్జీ ఓడిపోతున్నారు అది ఇది అని చెప్పి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మమతా బెనర్జీ ఓడిపోవాలంటే ఒకటే కారణం ఉంటుంది, ఈ డిలీటెడ్ ఓటర్స్ లో మార్జిన్ తక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ గెలిచారో వాళ్ళకి థ్రెట్ ఉంటుందని చెప్పాను నేను. కానీ మీరు ఆ రోజు నాకు ఒక మాట చెప్పారు, మీరు కొన్ని రోజుల ముందు ఈ 126 స్థానాల గురించి మాట్లాడారు మీరు. బేసిక్లీ కల్కటా, చుట్టుపక్కల ఉన్న కల్కటా, హౌరా, హుగ్లీ, దెన్ 24 పర్గనాస్ నార్త్ అండ్ సౌత్. సార్ దీన్ని ప్రత్యేకత ఒకసారి మన వ్యూవర్స్ చెప్తారు సార్? దీంట్లో ఏముంది మమతా బెనర్జీ స్ట్రాంగ్ పాయింట్ ఈ 126 స్థానాలు అనేది? యాక్చువల్ గా మమతా బెనర్జీకి ఉన్నది మెయిన్ అక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఉమెన్ ఓటింగ్ అది చాలా స్ట్రాంగ్ ఓటింగ్ అండి మమతా బెనర్జీకి. మోర్ దాన్ 59% ఆఫ్ ది ఉమెన్ ఓటర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ TMC మన సర్వేలో వచ్చింది. 2 ముస్లిం సపోర్ట్ ఉంది. 3 మమతా బెనర్జీ తీసుకున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, పిల్లలకి సైకిల్ ఇవ్వడం అని, ఆరోగ్యానికి సంబంధించి కార్డులు ఇవ్వటము, నెక్స్ట్ ఏమో డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్, తర్వాత బీసీలకి వాళ్ళకి అందరికి 1,500 ఇవ్వడము, SCలకి 1,700 పర్ మంత్ ఇవ్వడము, ఇవన్నీ కూడా రెగ్యులర్ స్కీమ్స్ బాగా జరుగుతున్నాయి. దీనివల్ల మమతా బెనర్జీకి ఏంటంటే, ఇక్కడ మీకు ముస్లిం ఓటింగ్, ఉమెన్ ఓటింగ్, భద్రలోక్ కమ్యూనిటీ, OBC కమ్యూనిటీ భద్రలోక్, అది మీకు మద్రాస్ కలకత్తా ప్రెసిడెన్సీ ఏరియాలో చాలా ఎక్కువ. ఆ ప్రెసిడెన్సీ ఏరియాని 126 సీట్లని కూడా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. తర్వాత రెండోది
మీకు మమతా బెనర్జీ మీద యాంటీ ఇన్కంబెన్సీ అని అంటున్నారు. నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న మాట వాస్తవం. యాంటీ ఇన్కంబెన్సీ ఎంతవరకు ఉంది, దాన్ని ప్రతిపక్షం ఎంతవరకు ఓట్లోకి మార్చుకోగలదు వాళ్ళ ఫేవరబుల్ గా అనేది కూడా మనం ఆలోచించినట్టయితే, యాక్చువల్ గా మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఆవిడ ఇన్సైడర్స్ అండ్ అవుట్ సైడర్స్, దట్ ఈస్ బెంగాలీస్ అండ్ గుజరాతీస్ అన్న టైప్ లో ఒకటి, రెండు బెంగాల్ అస్మిత, బెంగాల్ ప్రైడ్, బెంగాల్ కల్చర్ అన్న ఒక నెరేటివ్ ని బిల్డప్ చేయడంలో మమతా బెనర్జీ చాలా సక్సెస్ అయ్యింది. రెండు, పబ్లిక్ లో కూడా మమతా బెనర్జీకి అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ సింపుల్, షీఈ్ ఆల్వేస్ విత్ ద పబ్లిక్ అండ్ షీఈ్ ఎ ఫైటర్. మోర్ ఓవర్, ఎప్పుడైతే ఎలక్షన్ కి ముందు 3-4 months ముందు యాక్చువల్ గా బీజేపీ చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. ఎప్పుడైతే ఈ ఎస్ఐఆర్ చేపట్టారో, ఎస్ఐఆర్ చేపట్టిన తర్వాత అన్ని చోట్ల ఎస్ఐఆర్ చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో చేశారు, కేరళలో చేశారు, ఎక్కడ ప్రాబ్లం రాలేదు. వెస్ట్ బెంగాల్లో ఎందుకు రావాలి? ఎక్కువగా ముస్లిం ఓట్ల మీద డ్యామేజ్ చేయడము, దాంతో పాటు ఏంటంటే హిందూ ఓట్లలో రాజవంశీ కమ్యూనిటీ కానీ, మటువా కమ్యూనిటీ కానీ, భద్రలో కమ్యూనిటీ ఓట్లలో కూడా కొన్ని ఓట్లు తీసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్ గా మీకు 2021 ఎలక్షన్ లో మటువా కమ్యూనిటీ వన్ సైడెడ్ గా ఓటేశారు. కనీసం 65-70 నియోజకవర్గాల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా బీజేపీతో సైడ్ అయ్యారు. తర్వాత అది పార్ట్ల కింద విడిపోవడం వల్ల ఈ రాజవంశీ అండ్ మటువా కమ్యూనిటీలో ఎప్పుడైతే స్ప్లిట్ వచ్చిందో ఒక వర్గం మమతా బెనర్జీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. రెండు, మీకు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, హోమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే అదర్ లీడర్స్ మాట్లాడిన భాష, ఏది బెంగాల్ పోలీస్ పీచే జావ్ నీచే జావ్, ఈ తర్వాత మీకు ఎలక్షన్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాము, మీ తృణమూల్ కాంగ్రెస్ అందరూ గూండాలు అనడం చాలా తప్పు సార్. అది ఒకటి, తృణమూల్ పార్టీలో ఉంటారు, అన్ని పార్టీల్లోనూ గూండాలు ఉంటారు, రాజకీయం అంటే గూండాగిరి, డబ్బు, దార్కాణం అన్ని ఉంటాయి. కానీ దాన్ని బట్టి మొత్తం సమాజాన్నే మనం బెంగాలీ సమాజాన్ని ఆ విధంగా మాట్లాడడం వల్ల అది బెంగాలీలో ఒక విధమైనటువంటి ఏహ్యభావం ఏర్పడి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల, వీళ్ళు చేసినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల అందరూ యునైట్ అయ్యి ఎగనెస్ట్ బీజేపీ వర్క్ చేశారు. దానివల్ల మమతా బెనర్జీకి అడ్వాంటేజెస్ దొరికింది. రెండు, బెంగాల్కి మమతా బెనర్జీ బెంగాలీస్ గురించి బెంగాల్కి ఏమీ చేయలేదు, వీళ్ళు వస్తే మన కల్చరు అవి డ్యామేజ్ అవుతాయని ఒక నెగటివ్ ని పబ్లిక్ లో బాగా తీసుకెళ్ళగలిగింది సార్. మీకు నెక్స్ట్ ఎక్స్టెంట్ మీకు నార్త్ బెంగాల్లో మాత్రం బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది, నో డౌట్ ఇన్ ఇట్. నెక్స్ట్ మీకు సౌత్ బెంగాల్లో ఈక్వల్ గా వస్తున్నారు. బట్ ప్రెసిడెన్సీ ఏరియాలోకి వచ్చేటప్పటికి 126 సీట్స్ లో కనీసం 84-85 సీట్స్ మమతా బెనర్జీకి వస్తాయి. రెండు, మన బెంగాల్ యొక్క ఐడెంటిటీ కానీ బెంగాల్ పాలిటిక్స్ కానీ అబ్జర్వ్ చేస్తే 24-25 సంవత్సరాలు స్వతంత్రం వచ్చేది కాంగ్రెస్ పాలించింది, 30-34 సంవత్సరాలు మీకు లెఫ్ట్ పరిపాలించింది, ఈ 15 ఏళ్ళు అయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, లాంగ్ టర్మ్ ఒక పార్టీని వాళ్ళు ఉంచుతారు అన్నది ఒకటి అర్థమవుతుంది. రెండు, మీకు బెంగాల్లో ఎప్పుడైనా సరే ఒక ఫేస్ వాల్యూ ఉన్న లీడరు అపోజిషన్ లో ఉండాలి. ఆ ఫేస్ వాల్యూ ఉన్న లీడరు బీజేపీ ఫోకస్ చేయలేకపోయింది. బీజేపీలో కూడా ఇంటర్నల్ స్ప్లిట్స్ చాలా ఉన్నాయి. తర్వాత పార్టీ క్యాడర్కి వచ్చేటప్పటికి మమతా బెనర్జీకి ఉన్న స్ట్రాంగ్ క్యాడర్, పార్టీ బేస్డ్, పార్టీ బూత్ లెవెల్ క్యాడర్ బీజేపీకి అంతగా లేదు. బీజేపీ ఏంటంటే ఎంతసేపు కూడా ఈ మిషనరీని వాడుకొని ఏదో మనం చేద్దాము అనుకోవడం, అది బ్యాక్ ఫైర్ అయింది బీజేపీకి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్ చాలా బాగా డీటెయిల్ గా డిస్క్రైబ్ చేశారు. మూర్తి గారు, నాకు ప్రశ్న అండి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ గురించి ఇన్ డీటెయిల్ యూ హావ్ ఎలాబరేటెడ్. నాకున్న ప్రశ్న ఏంటంటే, లా అండ్ ఆర్డర్ డిటీరియేట్ అయిపోయింది, అత్యాచారాలు అఘాయిత్యాలు పెరిగిపోయినాయి, ఇవేమి ఓటర్ కన్సిడర్ చేయలేదు అసలు అక్కడ వెస్ట్ బెంగాల్లో? అది పెద్దగా పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మీకు తమిళనాడులో కూడా లా అండ్ ఆర్డర్ మీద ప్రాబ్లం ఉన్న డిఎంకేకి అడ్వాంటేజ్ కనబడుతోంది. ఎప్పుడూ కూడా భారతదేశానికి ఎలక్షన్ వచ్చిన తర్వాత మీకు ఒక 20 years ప్రో ఇన్కంబెన్సీ నడిచింది. తర్వాత జరిగింది కొంతకాలం యాంటీ ఇన్కంబెన్సీ మీద వెళ్ళింది. ఇప్పుడు మోడరేట్ యాంటీ ఇన్కంబెన్సీ, గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీని బట్టి ఓడిపోతుందని మనం చెప్పలేము ఎప్పుడు కూడా. అది అక్కడ ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మరి ఇంకొకటి చెప్పాలి మనం ఇక్కడ, మణిపూర్లో ఏం జరిగిందండి? ఏం జరిగింది? మమతా బెనర్జీ అదే క్వశ్చన్ చేసింది. అది ప్రజల్లోకి మమతా బెనర్జీ ఏ నెరేటివ్ అయితే బిల్డప్ చేసిందో ఆ నెరేటివ్ అనేది పబ్లిక్ లోకి బాగా వెళ్ళగలిగింది. ఉమెన్ ఓటింగ్ ఎక్కువైంది, మటువా కమ్యూనిటీ ఓటింగ్ స్ప్లిట్ రావడము, తర్వాత మీకు మన భద్రలో కమ్యూనిటీలో బీజేపీకి సపోర్ట్, టీఎంసీకి సపోర్ట్ చేయటము, ఈ ఉమెన్ ఓటింగ్ ఎక్కువ. తర్వాత మీకు ఓసీ కమ్యూనిటీ, మీకు ఇండియాలో ఏ స్టేట్ లో చూసినా ఎక్కువగా ఓసీ కమ్యూనిటీ దే ఆర్ సైడింగ్ విత్ బీజేపీ. బట్ వెరాజ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ 50-50. దట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా
అంచేత మీకు ఏంటంటే బీజేపీకి ఎఫెక్ట్ జరుగుతుంది. అయితే నో డౌట్ బీజేపీ గట్టి ఫైట్ ఇచ్చింది. ఇంతకు ముందు 77 సీట్స్ ఉండేవి, ఇప్పుడు ఒక 120 to 130 వరకు మాత్రం వస్తాయండి. మినిమం 170 సీట్స్ తోటి టీఎంసీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది సార్. గ్రేట్ సార్. ఇంకోటి మీరు చాలా బాగా డిస్క్రైబ్ చేశారు వెస్ట్ బెంగాల్. ఇంకొక క్రూషియల్ స్టేట్ తమిళనాడు. మనం దీని గురించి కూడా మాట్లాడాం. మీరు అప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పారు, నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉండే అనమాట. అంటే విజయ్ ఏఐడిఎంకేతో చేయగలుపుకుంటే వాళ్ళకు ఒక 190 స్థానాలు వచ్చేస్తుండే ఈ అలయన్స్ ఉంటే ఆ టైం. నాట్ 190, మినిమం 220, 210 సీట్స్ వచ్చాయి. వావ్. అంటే విజయ్ మన పవన్ కళ్యాణ్ చేసిన అదే తప్పు చేశారా ఈసారి? ఇక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు కాడర్ లేదు, ఏం లేదు. అంటే ఇక్కడ మీకు విజయ్ ఒక ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే అతను ఇటు డిఎంకేని ఏఐడిఎంకేని కూడా చేస్తూ ద్రవిడియన్ యొక్క నేచరు ఆ ఐడియాలజీని వదలకుండా లాంగ్ టర్మ్ పాలిటిక్స్ లో ఉండడానికి ఆయన వచ్చాడు అని నాకు అనిపిస్తుంది సార్. లేకపోతే ఆయన బీజేపీ ఆఫర్ వచ్చింది, బట్ ఈ వోంట్ గో. అయితే ఇక్కడ మనం తమిళనాడుకు వచ్చేటప్పటికి తమిళనాడులో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది గవర్నమెంట్ మీద, బట్ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ లో కానీ చెన్నై అండ్ ఇట్ సరౌండింగ్స్ ఏరియాస్ డెవలప్మెంట్ లో కూడా డిఎంకే చాలా బాగా చేసింది అన్నటువంటి ఇది వాస్తవం, అది ఎవరు కాదనలేని సత్యం. అయితే టీవీకే చేసింది ఏంటంటే ఇది యాక్చువల్ గా 4 కార్నర్ కంటెస్ట్. డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే అండ్ ఎన్టీకే కూడా సామాన్యమైన ఇది కాదండి, మినిమం 8% తగ్గవుదానికి. ఈ 4 ఒక పిల్లలు ఎన్టీకే మనం పక్కన తీస్తే ఇంకా 3 ట్రయాంగులర్ కంటెస్ట్. ఈ ట్రయాంగులర్ కంటెస్ట్ లో ఏం జరిగిందంటే మీకు ఇటు డిఎంకేని ఏఐడిఎంకేని కూడా ఆయన దెబ్బ కొడుతున్నాడు. డిఎంకేని ఎక్కడ కొడుతున్నాడు అంటే అర్బన్ ఏరియాస్ లో, బట్ రూరల్ ఏరియాస్ లో ఏఐడిఎంకే కొడుతున్నాడు. కొంగునాడు ఈజ్ స్ట్రాంగ్ బెల్ట్ ఫర్ ఏఐడిఎంకే. ఆ స్ట్రాంగ్ బెల్ట్ లో కూడా ఏఐడిఎంకే ఓటును చేర్చడం వల్ల ఏఐడిఎంకే ఇబ్బందుల్లో పడి దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్ టు డిఎంకే. అయితే ఎవ్రీ 10 votes లో ఒక 5 votes డిఎంకే నుంచి రావుతున్నాడు, 3 votes ఏమో 3 to 4 votes ఏఐడిఎంకే నుంచి రావుతున్నాడు. అయితే ఈ 5 votes లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కూడా ఇంక్లూడ్ అయ్యింది, దట్ ఈస్ 2 to 3%. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎప్పుడైతే ఏఐడిఎంకేకి ట్రాన్స్ఫర్ కాకుండా టీవీకేకి ట్రాన్స్ఫర్ అయ్యిందో దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ డిఎంకే. 2, మీకు టీవీకే ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ తమిళనాడు డెవలప్మెంట్ ఐడియాలజీ ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఆయనకున్న ఓటింగ్ ఓన్లీ యూత్ ఓటింగ్. ఇక్కడ మనం బెంగాల్కి తమిళనాడుకి చూసినట్టయితే బెంగాల్లో డిసైడ్ చేసేది ఉమెన్ ఓటింగ్, యూత్ ఓటింగ్ ఇక్కడ మనం తమిళనాడులో డిసైడ్ చేస్తుంది. అయితే తమిళనాడులో ఆఫ్టర్ ఎస్ఐఆర్ మీకు 39 years లోపు ఉన్న వాళ్ళు 40% మెంబర్స్ ఉన్నారు. 40% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ బిలో 39 years. 2, మీకు ఏఐడిఎంకే మీకు చెన్నై సిటీ తీసుకున్నట్టయితే 22 సీట్లు ఉన్నాయి. ఈ 22 సీట్లలో టీవీకే 2 to 3 సీట్స్ వస్తాయి. మిగిలిన 17 to 18 సీట్స్ ఖచ్చితంగా డిఎంకే తీసుకెళ్లిపోతుంది. అక్కడ ఈ టీవీకే రావడం వల్ల ఏఐడిఎంకేకి వచ్చే 3-4 సీట్లు పోయాయి. వెస్ట్ నార్థన్ రీజన్ లోను మన డెల్టా రీజన్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి బీజేపీ, ఐ మీన్ డిఎంకే. దట్ ఈస్ ద యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ డిఎంకే. అయితే 2, డిఎంకే ఈ డీలిమిటేషన్ ఉపయోగించుకోవడం, ద్రవిడియన్ కల్చరు, 3 language ఫార్ములా, తమిళ ఐడెంటిటీ, వీటిని నెరేటివ్ ఒకటి బిల్డప్ చేయగలిగింది. ఆ నెరేటివ్ ని ఏఐడిఎంకే బిల్డప్ చేయలేకపోయింది. 2, ఏఐడిఎంకే ఎలియన్స్ లో బీజేపీకి ఇచ్చినటువంటి 25 సీట్లలో విన్ అయ్యే సీట్లు 3-4 కంటా లేవు. అది వినబుల్ సీట్స్ 3-4 ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఓడిపోయే సీట్లే ఇచ్చాయి. అదొక పెద్ద తప్పు. అన్నామలై ఫ్యాక్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ సెక్యూర్డ్ 11% ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ దట్ లాస్ట్ టైం 2024 లో. ఆ అన్నామలై తీసి నైనార్ నాగేందర్ని ఎప్పుడైతే పెట్టారో అది గవర్నర్ కమ్యూనిటీస్ లో కానీ తర్వాత యూత్ ఓటర్స్ లో కూడా చాలా డిసాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసింది. అక్కడ మీకు మేజర్ డ్రాబ్యాక్ ఫర్ బీజేపీ అండ్ ఏఐడిఎంకే ఆల్సో. ఈ ఏఐడిఎంకే ఏమనుకుందంటే ఈయన వస్తే మనం డామినేట్ చేస్తాను అనుకుంది, వాళ్ళకేదో అవసరం కొద్ది వాళ్ళు చేశారు. మధ్యలో ఏఐడిఎంకే అండ్ బీజేపీ కూడా లాస్ కాబోతున్నారు సార్. కరెక్ట్. మీరు చెప్పిన దాని ప్రకారం అన్నామలై ఫ్యాక్టర్ మీరు ఆ రోజు కూడా చెప్పారు, అన్నామలై ఫ్యాక్టర్ చాలా క్రూషియల్ గా ఉండబోతుంది. బీజేపీ బహుశా ఏఐడిఎంకే పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళకు బ్లాక్మెయిల్ చేసినట్లు ఉన్నాయి. ఎందుకంటే లేకుంటే అన్నామలై ఉంటే మేము పొత్తు పెట్టుకోమని చెప్పారు. సార్ లాస్ట్ స్టేట్, అది నా స్టేట్, అది అంటే నేను అక్కడి నుంచి వస్తున్నాను అనమాట, కేరళ గురించి నేను దీని ముందు కూడా డిస్కస్ చేశాను మీతో. చాలా మటుకు అక్కడ యూజువల్లీ లాస్ట్ 2 ఎలక్షన్లో పినరాయి విజయన్ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లారు.
ఈసారి మూడోసారి పినరాయి విజయన్ ఒక లైబిలిటీగా మారిపోయారా సార్? పార్టీ ఇన్కంబెన్సీ కన్నా పినరాయి విజయన్ వ్యతిరేకత ఎక్కువ ఉండేనా? పినరాయి విజయన్ వ్యతిరేకత ఉంది, గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి ఉంది. తర్వాత మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సిపిఎం లో చాలా మంది స్ట్రాంగ్ సీనియర్ లీడర్స్ 4-5 ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కూడా ఒక ప్రాబ్లం అయ్యింది. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఏమైందంటే క్రిస్టియన్ ముస్లిం ఓటర్స్ కూడా యూడిఎఫ్ ని సపోర్ట్ చేయడము. తర్వాత మీకు శబరిమల గోల్డ్ థ్రెఫ్ట్ ఇష్యూలో బీజేపీ ఎంత ట్రై చేసినా క్రెడిట్ కాంగ్రెస్ కి వెళ్ళింది తప్ప బీజేపీ రైట్. ఫ్రీజ్ అయినట్టుంది మూర్తి గారు, మీ సిగ్నల్ ఫ్రీజ్ అయినట్టుంది. పీసీఆర్ మాట చెక్ చేయండి. సరే కేరళ మాట్లాడుతున్నాం, మరి వారు కనెక్ట్ అయిన తర్వాత మనం మాట్లాడచ్చు. కేరళకు వచ్చేప్పటికి ఆయన ఒక మాట చెప్తున్నారు, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటింగ్. కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చింది. అక్కడ నో డౌట్ బీజేపీ ఓట్ షేర్ పెంచుకుంటోంది. బీజేపీ ఓట్ షేర్ పెరగడం వల్ల ఎల్డీఎఫ్ కి డిసడ్వాంటేజ్ జరుగుతోంది అక్కడ. సో దీనివల్ల ఏంటంటే ఎల్డీఎఫ్ పోయి యూడిఎఫ్ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే అక్కడ ఉన్నాయి సార్. ఈసారి బీజేపీ ఎప్పుడో న్యామంలో ఒక సీట్ వచ్చింది, ఈసారి 3 to 4 సీట్స్ ఖచ్చితంగా బీజేపీకి వస్తాయి కేరళలో. బీజేపీ గ్రోత్ పెరుగుతోంది, ఎల్డీఎఫ్ తగ్గుతోంది. అట్ ది సేమ్ టైం దీన్ని అడ్వాంటేజ్ గా యూడిఎఫ్ తీసుకుంది. అయితే యూడిఎఫ్ లో మన లీడర్స్ 3-4 లీడర్స్ ఫైట్ చేస్తున్నారు సీఎం సీట్ కోసం. బట్ తెలంగాణ రూల్ మాత్రమే అక్కడ పాటించారు. తెలంగాణలో కూడా 4-5 కాంపిటీషన్ లోకి వచ్చిన ఎలక్షన్ అయ్యేదాకా అంతటి కామ్ గా కూర్చోబెట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత ఏం జరుగుతుందనేది దేవుడి దయ. అదొక యూనిటీ కనపడడం వల్ల కూడా యూడిఎఫ్ కి సక్సెస్ రేట్ పెరిగిందండి అక్కడ. కరెక్ట్. మీరు చెప్పినట్లు రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ అండ్ విడి సతీష్ చాలా ఉంటున్నారు. కేసీ వేణుగోపాల్. ఓకే, కేరళలో రీజనల్ పాలిటిక్స్ ఎప్పుడు ఉంది సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. చాలా రోజులు మీ డాటా ప్రతి వారం మేము చూస్తూనే ఉన్నాం, కానీ చాలా ఇంప్రెసివ్ అండ్ డెఫినెట్లీ 4వ తారీఖు పొద్దున మనం మళ్ళీ కలిసినప్పుడు ఒకసారి మళ్ళీ రివ్యూ చేద్దాం. మళ్ళీ లైవ్ లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ గారు, కేరళ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పారు. క్రిస్టియన్ ఓటింగ్ కూడా ఈసారి యూడిఎఫ్ కి పడుతుంది. క్రిస్టియన్ ఓటింగ్ ఎప్పుడు యూడిఎఫ్ కి వస్తుంది. ఎల్డిఎఫ్ ఆల్సో ఉంది, ఎల్డిఎఫ్ ఉంది కానీ అంత లేదు. క్రిస్టియన్ ఓటింగ్ అనేది చర్చ్ బేస్డ్ ఓటింగ్ ఉంటుంది. చర్చ్ బేస్డ్ ఓటింగ్ లో ఏమవుతుందంటే వీళ్ళు క్యాండిడేట్, ఫర్ ఎగ్జాంపుల్ 2014 ఎలక్షన్లు అనుకుంటాను నేను, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎర్నాకులం లోక్సభ కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్ డిసైడ్ చేసి బీఫామ్ కూడా ఇష్యూ చేశారు. చర్చ్ అబ్జెక్ట్ చేశారు, ఈయనకి టికెట్ ఇవ్వకూడదు, మీరు మా క్యాండిడేట్ ఉన్నారు హైబీ ఈడన్ అని చెప్పి ఆయనకి టికెట్ ఇవ్వాలన్నారు. సో పార్టీలో చాలా వ్యతిరేకత ఉంది, ఎందుకంటే ఆయన చాలా జూనియర్ లీడర్, యూత్ లీడర్, సీనియర్స్ ఉన్నారు, ఈయనకి ఎట్లా టికెట్ ఇస్తాం. అండ్ క్రిస్టియన్కి ఇవ్వాల్సింది కంపల్సరీ. ఎర్నాకులం ఏరియా ఇస్ క్రిస్టియన్ స్ట్రాంగ్ హోల్డ్, కోటయం పత్తనంతిట్ట లాగానే. కానీ మార్చాల్సి వచ్చింది. మార్చి ఆయన 2 సార్లు గెలిచారు. చర్చ్ విల్ ఎన్ష్యూర్ దట్ వాళ్ళు గెలుస్తారని. మీరు అదే టైంలో ఓ చర్చ్ని వ్యతిరేకించారో అంతే సంగతి, అవుట్. సో ఆ స్ట్రాంగ్ వాళ్ళ యూనిటీ చూడండి. ఈవెన్ దో కేరళలో క్రిస్టియానిటీ అనేది యూరోప్కి వెళ్ళినాక ముందు కేరళకు వచ్చింది, కానీ క్రిస్టియన్ రిలీజన్ మన ఆంధ్ర తెలంగాణ కాకుండా, ఇట్లా కాకుండా, ఎక్కడ కాకుండా క్యాథలిక్స్ అంటారు, అది కూడా లోవర్ లెవెల్ కన్వర్షన్ నడుస్తుంది కింద నుంచి. అక్కడ టాప్ డౌన్ కన్వర్షన్ జరిగింది 16th-17th సెంచరీ నుంచి. కానీ నేనేం చెప్పాలనుకుంటాను, ఈ క్రిస్టియన్ రిలీజన్లో కూడా, క్రిస్టియానిటీలో కూడా అక్కడ స్ప్లిట్ ఉంది. ఒకటి లాటిన్ క్రిస్టియన్స్, ఒక సిరియన్ క్రిస్టియన్స్, క్యాథలిక్స్, ప్రాటెస్టెంట్, యెహోవా విట్నెసెస్, అట్లా చాలా గ్రూపులు ఉన్నాయి వీళ్ళ నడుమిట్లో. ఒక్కొక్కసారి మీరు గుర్తుండదు, మార్తోమా వర్సెస్ జేకబైట్ కేసు చాలా ఫేమస్ కేసు, సుప్రీంకోర్టులో 150 సంవత్సరాలు నడిచిన కేసు అది, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి. లాస్ట్లో వాళ్ళు డిసైడ్ చేసి వీళ్ళకి ఎన్ని చర్చలు, వీళ్ళకి ఎన్ని చర్చలు అని చెప్పి డివైడ్ చేసి ఇచ్చారు. అది కేరళ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అదే టైంలో శబరిమల జడ్జ్మెంట్ వచ్చింది. శబరిమల జడ్జ్మెంట్ ఇమ్మీడియట్ సుప్రీంకోర్టు చెప్పారు కదా అని చెప్పి ఇంప్లిమెంట్ చేయమని చేసేసారు వాళ్ళు. కానీ ఈ జడ్జ్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. అడిగితే ఏం చెప్తున్నారు పినరాయి విజయన్, అది చాలా సెన్సిటివ్ రిలీజియస్ ఇష్యూ, మనం దాన్ని ఇప్పుడు అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు, నేను వీళ్ళిద్దరి దగ్గర మాట్లాడి ఒక కైండ్ ఆఫ్ కాంప్రమైజ్కి వస్తానని. హిందూ కమ్యూనిటీకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ డిసిషన్, శబరిమలలో మహిళలను ఎక్కిచ్చేసారని చెప్పి చేశారు వాళ్ళు. కానీ క్రిస్టియన్ కమ్యూనిటీకి వచ్చి చాలా కేర్ఫుల్ ఉంటారు. అదే థింగ్ మోడర్న్ మనం మలబార్ ఏరియాకి వెళ్ళినప్పుడు ముస్లిమ్స్తో ఉంది. ముస్లిమ్స్ ఇప్పుడు ఈవెన్ సౌత్లో వచ్చేసారు. ఈరాటుపేట అని చెప్పి ఆలప్పుడ దగ్గర ఒక టౌన్ ఉంది. ఇట్ ఈస్ నౌ టోటలీ ముస్లిం. ఇట్ వాజ్ నాట్. ఒక 30 సంవత్సరాల ముందు అక్కడ పాపులేషన్ వాళ్ళు లేకుండే.
మైగ్రేషన్ స్ట్రాటజిక్గా చేస్తారు వీళ్ళు. ఎట్లా చేస్తారంటే మరి మన ల్యాండ్ జిహాద్ గురించి మాట్లాడతాం, లవ్ జిహాద్ గురించి మాట్లాడతాం. ఇదే మనుషులు లవ్ జిహాద్ లేనని చెప్పిన టీసీఎస్లో జరిగినప్పుడు ఇప్పుడు అన్ని పాటలు మార్చేశారు. ల్యాండ్ జిహాద్ చేస్తారు వీళ్ళు. అదేంటంటే ఫస్ట్ మీ ఇంటి దగ్గర వచ్చి ఒక ఇల్లు కొనుక్కుంటారు. ఓకే, ఆ ఇల్లు ఓనర్ ఏమంటాడు, నేను ₹1,00,00,000 అమ్ముతా అంటే, 1,00,00,000 కాదు మీకు 1,20,00,000 ఇస్తామని చెప్పి కొనుక్కుంటారు. అట్లనే 10 ఇల్లు కొనుక్కుంటారు ఎక్కువ డబ్బులు ఇచ్చి. దాని తర్వాత ఏం చేస్తారు, డామినేట్ అయిపోతారు ఏరియాలో. మిగతా వాళ్ళు డిస్ట్రెస్ సేల్ చేయాల్సి వస్తుంది. ₹1,00,00,000 వచ్చినా 80-60కి అమ్మేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా చేశారు. అది మీరు నార్దర్న్ వాళ్ళ కాసర్గోడ్ వైపు కూడా చూస్తారు. అది కాకుండా ఈవెన్ సదర్న్ కర్ణాటకలో ఉడుపి వాజ్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. ఇప్పుడు కూడా ఉందనుకోండి, కానీ వాళ్ళ పట్టు తగ్గింది చాలా మాట. కూర్గ్లో మస్జిద్ లేకుండే ముందు, ఇప్పుడు మస్జిద్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్ట్రాటజిక్గా వాళ్ళ పాపులేషన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నారు. దానికోసం మన కర్ణాటకలో సిద్ధరామయ్య గారు అక్కడ హిజాబ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎస్డిపిఐ సపోర్ట్ తీసుకున్నారు దాన్ని సెటిల్ చేయడానికి. సో అక్కడే తెలిసిపోద్దు ఈ ముస్లిం కమ్యూనిటీ అనేది కాంగ్రెస్కి ఓటేస్తారు అంటే ముస్లిం లీగ్కి ఓటేస్తారు, కాంగ్రెస్ అని కాదు. కాంగ్రెస్కి వాళ్ళు 2-3 సీట్లు ఇస్తారు అక్కడిక్కడ. కానీ వాళ్ళ దాంట్లో చెప్పాను చూడండి, మోడరేట్ వాళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వైపు ఉన్న చాలామంది యంగ్స్టర్స్ ఈ అగ్రెసివ్ పాస్చర్ చేస్తున్న ఎస్డిపిఐ లాంటి, పిఎఫ్ఐ బ్యాన్ ఉందనుకోండి, ఎస్డిపిఐ లాంటి చాలా మటుకు పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా అగ్రెసివ్. ఓకే, మన ఏం చెప్తారు, ముస్లిం లీగ్ కానీ 100% అగ్రెసివ్ ఉంటారు. వాళ్ళు ఏదైనా కొట్టుతారు, వెళ్ళి అది చేస్తారు, ఇది చేస్తారు. ఆర్ఎస్ఎస్తో అక్కడ హత్యలు జరిగిన వాళ్ళ దగ్గర భయం ఉంది. ఇప్పుడు యంగ్స్టర్స్ అటువైపు వెళ్ళిపోతారు అని చెప్పి కుഞ്ഞാലിക്കുട്ടി కానీ వీళ్ళ వైపు ఉన్న లీడర్స్, ఐయుఎంఎల్లో ఉన్న లీడర్స్ భయపడుతున్నారు. అది బహుశా ఇప్పుడు కాకుండా ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఐయుఎంఎల్లో కూడా మార్పు రావచ్చు. ఒకటి వాళ్ళ యాటిట్యూడ్ మారచ్చు, వాళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్ అయిపోతారు. వాళ్ళ దగ్గర ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ అని ఒకటి ఉంది. అట్లాంటి చాలా మటుకు ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్లోట్ చేశారు. ఇది చాలా అగ్రెసివ్గా ఉండాలి, లేకుంటే ఈ ముస్లిం యువతలందరూ అటువైపు వెళ్ళిపోతారు, అగ్రెసివ్ ఉన్న ఆర్గనైజేషన్ వెళ్ళిపోతారు అని చెప్పి పీడీపీ అని ఇంకోటి పార్టీ ఉంది, అబ్దుల్ నాసర్ మద్ని వాళ్ళ పార్టీ. అట్లా చాలా ఉన్నాయి. సో కేరళ పొలిటిక్స్ అనేది ఒక డిఫైన్ చేయలేము మనం. తమిళనాడు చాలా ఈజీ, మీకు ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ గౌండర్ అని చెప్పేస్తారు, కానీ 1 year కమ్యూనిటీ. అస్సాంలో మీరు చేయొచ్చు, వెస్ట్ బెంగాల్లో కూడా చేయొచ్చు. కానీ కేరళలో ఇట్ ఇస్ చాలా మటుకు విన్నింగ్ లూజింగ్ మార్జిన్ ముందు 1500-2000 ఓట్లు ఉంటుంది. సో నారో మార్జిన్స్ 140 సార్లు ఉంటే వీళ్ళకి 77, వీళ్ళకి 75 అట్లా వస్తుంది అనమాట. చాలా నేరో మార్జిన్తో వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కానీ లాస్ట్ 2-3 ఎలక్షన్లో ఈ గ్యాప్ పెరుగుతూ పోతుంది. అది కేరళలో జరిగే మార్పు. ఎందుకంటే బీజేపీ చాలా మటుకు ఓట్ పర్సెంటేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఆ ఓట్ పర్సెంటేజ్ మోస్ట్లీ సిపిఎం వైపు నుంచి వెళ్తుంది, ఒక్కొక్కసారి కాంగ్రెస్ వైపు నుంచి కూడా వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూసాం కదా, మొత్తం 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత ఈరోజు వెస్ట్ బెంగాల్ 2వ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తుంటే మెజారిటీ సజెస్ట్ చేస్తున్నాయి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. 1-2 మాత్రం 140-150 స్థానాలతో బీజేపీ గెలుస్తుందని. బట్ దానికి ఉన్న ప్రాతిపదిక ఏంటనేది సమగ్రంగా వాళ్ళు చెప్పలేకపోయారు. వెరస్ కేరళకు వచ్చేప్పటికి చాలా నిర్దిష్టంగానే యూడీఎఫ్ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ సీఎం పినరయి విజయన్ సిపిఎం కన్నా తాను పెద్ద అనే ధోరణితో వ్యవహరించడం వల్ల కొని తెచ్చుకున్న ముప్పు ఆయన, అది యూడీఎఫ్కి కలిసి వచ్చింది. యూడీఎఫ్ సొంత బలం కాదు అది. అండ్ అలాగే తమిళనాడులో డిఎంకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం తిరిగి కైవసం చేసుకుంటుంది. అది ఏఐడిఎంకేలో ఉన్న లుకలకులు కావచ్చు, వాళ్ళ అలయన్స్లో ఉన్న లుకలకులు. బీజేపీ చాలా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా చేసిన చారిత్రాత్మక తప్పిదం అన్నామలైని ఫీల్డ్ నుంచి పక్కకి తప్పించడం. ఇది బీజేపీ చేసిన పెద్ద తప్పిదం. అండ్ ఏఐడిఎంకే ఆయన నుంచోబెడితే కనుక మేము దగ్గరుండి ఓడిస్తామని ఏఐడిఎంకే నుంచి ఓపీఎస్ చేసిన ఒక హెచ్చరిక. ఇవన్నీ కలిసి ఏఐడిఎంకే అలయన్స్ కొంప ముంచబోతున్నాయి. అలాగే కేరళ చెప్పుకున్నాం, తమిళనాడు అయిపోయింది, వెస్ట్ బెంగాల్ అయిపోయింది. ఇక అస్సాంకి వచ్చేప్పటికీ పెద్ద ఇబ్బంది లేదు, సునాయాసంగా హిమంతు బిశ్వ శర్మ గెలుస్తున్నారు. ఇట్స్ నాట్ బీజేపీ. ఆయన బీజేపీ కన్నా అక్కడ చాలా టాల్ పర్సనాలిటీగా ఎదిగారనేది సర్వేస్ ఇచ్చిన కంక్లూజన్. ఎనీహౌ ఇది ముందు నుంచి అనుకుంటున్న అంచనాలే. మార్జిన్స్ మారచ్చేమో కానీ, డెమోగ్రఫీస్ మారిన తర్వాత మార్జిన్స్ మారచ్చేమో కానీ, ఓటర్స్ లిస్టులో తొలగింపులు భారీ స్థాయిలో జరిగిన తర్వాత మార్జిన్స్ చాలా తక్కువ ఉండొచ్చు అనేది సురేష్ కొచ్చాటిల్ గారి విశ్లేషణ. ఆల్మోస్ట్ ఆత్మశ్రీ గ్రూప్ CEO మూర్తి గారు కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లో ఏంటంటే బెంగాల్ ఓటరు అక్కడ జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు వీటిని ఏటిని పట్టించుకోకుండా మమతా బెనర్జీని తిరిగి జాగ్రత్తగా మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టాలని చూడటం.